ప్రైజ్ టు గాడ్. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వర్షిప్ అండ్ బైబిల్ స్టడీ లైవ్ ప్రోగ్రాంకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించినాను. మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ను ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. కళ్ళ మూసుకున్నట్లే ప్రార్థన చేస్తుంది. మహాగణుడా దేవ, అద్భుతకరుడ యేసయ్య నీకు వందనాలు. గత దినమంతా మమ్మల్ని కాపాడి మరలా ఈ దినాన్ని మాకు అనుగ్రహించి మీరే మా ద్వారా మహిమ పొందుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. గొప్ప దేవుడవనైనా మమ్మల్ని ప్రేమిస్తూ మరి ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తున్న గొప్ప తండ్రి నీకు వందనాలు. ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మమ్మల్ని సంధిస్తూ మీ మార్గంలో సత్యంలో జీవం నడిపిస్తున్నందుకు కూడా నీకు వందనాలు. మీరే మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మీరే అధ్యక్షుడిగా ఉండి ఈ లైవ్ ప్రోగ్రామ్ అంతటిని మీరు నడిపించి మహిమ పొందుకోమని యేసునామం అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. మొదటగా పాటలు పాడుకొని దేవుని మహిమపరుద్దాం. మొదటగా నా చిన్న కుమార్తె అయినా బ్లెస్ వచ్చి పాట పాడుతున్నాగా అందరము ఏకీభవిద్దాం. అందరికీ వందనాలు. నీ కృపలేనిచ్చో అనే పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. నీ కృపలేనిచ్చో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచ్చో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. నా ఊపిరి నీవేనయ్యా, నిలిచిన గానం నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నా ఊపిరి నీవేనయ్యా, నిలిచిన గానం నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నిన్ను నే మరతునా మరువను ప్రభు. నిన్ను నే విడతునా విడువను ప్రభు. నిన్ను నే మరతునా మరువను ప్రభు. నిన్ను నే విడతునా విడువను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు.
మీదకి వచ్చి పాట పాడుతుండగా అందరము ఏకీభవిద్దాం. అందరికీ వందనాలు. ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. ప్రేమ 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 యేసుని ప్రేమ నా దోషములను క్షమించిన ప్రేమ నా పాపములను తొలగించిన ప్రేమ నా దోషములను క్షమించిన ప్రేమ నా పాపములను తొలగించిన ప్రేమ 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 యేసుని ప్రేమ సర్వోన్నతమైన స్థలమును విడచి సిలువ చేరిన సంపూర్ణ ప్రేమ సర్వోన్నతమైన స్థలమును విడచి సిలువ చేరిన సంపూర్ణ ప్రేమ సిలువ ప్రాణుపై నా కొరకు రక్తము కార్చిన పరిశుద్ధ ప్రేమ సిలువ ప్రాణుపై నా కొరకు రక్తము కార్చిన పరిశుద్ధ ప్రేమ 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 యేసుని ప్రేమ చేతులు చాచి దినమంతా నన్ను పిలచిన త్యాగపూరిత ప్రేమ చేతులు చాచి దినమంతా నన్ను పిలచిన త్యాగపూరిత ప్రేమ ద్రోహిని నన్ను చేర్చుకున్న దాటిపోని ఇష్టపడ్డ ప్రేమ ద్రోహిని నన్ను చేర్చుకున్న దాటిపోని ఇష్టపడ్డ ప్రేమ 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 యేసుని ప్రేమ నా కన్నీటిని తుడచుచున్న విడువని కరుణామృత ప్రేమ నా కన్నీటిని తుడచుచున్న విడువని కరుణామృత ప్రేమ నిత్య జీవము నకిచ్చిన తిరుగులేని శాశ్వత ప్రేమ నిత్య జీవము నకిచ్చిన తిరుగులేని శాశ్వత ప్రేమ 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 యేసుని ప్రేమ నా దోషములను క్షమించిన ప్రేమ నా పాపములను తొలగించిన ప్రేమ నా దోషములను క్షమించిన ప్రేమ నా పాపములను తొలగించిన ప్రేమ అందరికీ తర్వాత మా కుమారుడైన ఇజ్రాయెల్ వచ్చి పాట పాడుతుండగా అందరం ఏకీభవిద్దాం. అందరికీ వందనాలు. యూదా స్తుతి గోత్రపు సంపూర్ణ పాట యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా
నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నీ ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. అందరితో దేవుని స్తోత్రం. ఆఖరిగా నా కుమార్తెన కీర్తన ఇచ్చి పాట పాడుతున్నాను. అందరం మీకు అందరికీ వందనాలు. నిన్నే నమ్ముకున్నాను ఆయన పాట పాడుతుంది. దేవుని స్తుతిద్దాం. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, విడిపోబోకయ్యా. కన్నవారి కాదని నన్ను నెట్టిన, కన్నులు కన్నీరు గూడు కట్టిన. కన్నవారి కాదని నన్ను నెట్టిన, కారుచి కట్టులే నన్ను కప్పిన. కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన, కారుచి కట్టులే నన్ను కప్పిన. కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన, కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. చేయని నేరములంతా కట్టిన, చేతనని వాడనని చీదరించిన. చేయని నేరములంతా కట్టిన, చేతనని వాడనని చీదరించిన. చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన. చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన. చెలిమే చితికి నన్ను చేర్చిన. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా దేవ, అద్భుతకరుడే యేసయ్యని వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా నీవు మహిమ పొందుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతగా స్తుతులు చెల్లించినా
నీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. అయినా కూడా మా స్థుతులను పై ఆశీనులై మీరు మహిమ పొందుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. సమస్తాన్ని నీ మాట చేత సృష్టించావు, సమస్తము నీ మాట చేతనే నడిపిస్తున్నావు, సమస్తము నీ కొరకే ఉన్నాయి ప్రభువా. మమ్మల్ని ప్రేమించి నీవే స్వహస్తాలతో నీ పోలికల స్వరూపంలో నిర్మించిన గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు దేవా. మరి నీ మాటకు లోబడక నీకు విరోధులమై పాపశాప మరణాలు కలిగి నీ ఉగ్రతను కలిగి ఈ లోకంలో జీవిస్తున్న మమ్మల్ని వాటన్నిటి నుండి విడిపించడానికి నీవే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడవు తండ్రి నీకు వందనాలు. మా వలె ఈ లోకంలో జీవించావు, మా కొరకు కలవరి సిలువలో బలియాగమై సమాధి చేయబడి మేము నీతిమంతులుగా తీర్చబడ్డ కొరకే నీవు లేపబడ్డావు తండ్రి నీకు వందనాలు. పరమునకు వెళ్ళి తండ్రి యొక్క కుడి పార్శ్వన కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేయుచున్న విజ్ఞాపనకర్త నీకు వందనాలు దేవా. మరి ప్రభువా నీకేమీ ఇవ్వగలము తండ్రి. మా మధ్యకి నీ ఆత్మను పంపావు, నీ ఆత్మ చేత సమస్తాన్ని మాకు బోధిస్తున్నావు, నీ ఆత్మను మాలో వసింపచేశావు, నీ ఆత్మ చేతనే మమ్మల్ని నడిపిస్తున్నావు, నీ ఆత్మ చేతనే మమ్మల్ని ప్రతిదినము ప్రతి క్షణము పవిత్రపరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీ రాకడకు నీ ఆత్మ చేత మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నందుకు నీకు వందనాలు. నేనుండే స్థలంలో మీరును ఉండలాగిన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని సెలవిచ్చావు నీకు వందనాలు తండ్రి. మరి ప్రభువా అవునేశ్వర మీరే మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ఆ విధంగా నువ్వు తెలియజేసిన వాగ్దానంలో మాటలు మమ్మల్ని నిలబెడుతున్నందుకు నీకు కూడా వందనాలు దేవా. మరి మీరే మీ వాక్యం చేత మాతో మాట్లాడండి. వినగల మనస్సు, గ్రహించగల మనస్సు, గైకునే మనస్సు మాకు దయచేయండి. వినకుండా చేసేవారిని, గ్రహించకుండా చేసేవారిని మీరు దూరపరుస్తూ అద్భుతంగా ఆశ్చర్యకరంగా మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించి మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని యేసు నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి నిన్న దినము నిర్గమకాండము 37వ అధ్యాయము మరి మనం అధ్యయనం చేసుకున్నాము. ఆ 37వ అధ్యాయంలో 25వ వచనం నుంచి 29 దాకా మనము ధూప వేదిక గురించి మనం నేర్చుకున్నాం. ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకొని మరలా మనము 38వ అధ్యాయాన్ని అధ్యయనము చేసుకుందాం. మరి మొదటగా ధూప వేదికను నిన్న తెలియజేసిన మాటల్ని జ్ఞాపకము చేసుకుందాం. ధూపవేదిక నిజంగా ధూపవేదిక తుమ్మకర్రతో చేయబడి ఉంటుంది. దాని పొడుగు మూరెడు, దాని వెడల్పు మూరెడు మరి ఉంటుంది. మరి అదే రీతిగా అది చౌచకముగా ఈ విధంగా మరి ఉంటుంది. మరి దాని ఎత్తు 2 మూరలు ఉంటుంది. మరి వెడల్పు మూరెడే అని రాయబడింది. ఇవి ఏకాండముగా ఉంటాయి. ఇంకోటి ఇక్కడ దాని కప్పునకు 4 ప్రక్కలను దాని కొమ్ములకు మేలిమ బంగారు. దీని కప్పు అంటే ఇది కప్పుగా ఉంటారన్నమాట. ఇది మామూలుగా ఇక్కడ దాకా ధూపవేదిక ఇది ఒక బాక్స్ లాగా చౌచకముగా ఉంటుంది. ఇది కప్పు పైన ఇది కప్పు. దీనిపైన చూడండి, ఈ కప్పుకి ఏకాండంగా ఈ కొమ్ములు ఉంటాయి 4. ఈ కొమ్ములు చూడండి. ఇది మరి బత్తెడు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, దాని చుట్టూ బంగారు జావరం పొది. ఇదంతా తుమ్మకర్రతో చేయబడి ఉంటుంది, కానీ బంగారుతో పొదిగింపబడి ఉంటాయి. చూడండి, ఇక్కడ 2 ఉంగరాలు, అటు సైడ్ కూడా 2 ఉంగరాలు. ఎందుకంటే మోతకర్రలు చొరపడానికి, అంటే ఈ మోతకర్రలు మోయడానికి విధంగా మోతకర్రలు పెట్టి మోస్తారు. దీనిపైన ధూపం వేయడానికి మరి చూడండి, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యాలు, పరిమళ ద్రవ్య మేలకుని చేత చేయించి, అంటే మరి ఈ విధంగా మరి ధూప వేదిక అనేది ఉంటుంది. ఈ విధంగా తయారు చేయబడి మరి ఈ విధంగా చేయమని దేవుడు సెలవిచ్చాడు. నిన్న మనం తెలుసుకున్నాం.
నిజంగా ఇది పరిశుద్ధ స్థలంలో మరి పడమటి దిక్కున, అంటే పడమటి సైడ్, అంటే తెరన అనుకుని అతి పరిశుద్ధ స్థలానికి చాలా సమీపంగా మరి ఉంటుంది. అంటే అతి పరిశుద్ధ స్థలాల్లో ఆయన సింహాసనం దగ్గర, ఆయన ఆజ్ఞలు కలిగిన దగ్గర మరి ఈ ధూపవేదిక ఉంటుందని మనము జ్ఞాపకము చేసుకోవాలి. నిజంగా ఈ ధూపవేదిక మరి బంగారముతోనే, ఇక్కడ ఏమాత్రము ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులన్నీ మరి ప్రతిదీ బంగారముతో చేయబడినట్టుగా మనము చూస్తాం. ఇది తుమ్మకర్రతో చేయబడి ఉంటుంది, కానీ దీనిపైన అంతా బంగారము మరి పొదిగింపబడి ఉంటుంది. తుమ్మకర్ర అనేది దేన్ని సూచిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకంలో మరి పర్ఫెక్ట్గా ఆయన జీవించిన జీవితాన్ని చూపిస్తుంది. నిజంగా తుమ్మకర్ర గురించి మనం నిన్న దినం కూడా విన్నాం. ఆ తుమ్మకర్ర వచ్చేసి చాలా మరి భరించగలిగేది, ఎక్కువ కాలం ఉండేది, చెడిపోనిది, అంటే పవిత్రంగా ఉండేది. కాబట్టి అంటే అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు ఆయన పవిత్రుడు, ఆయన పాపం లేనివాడుగా ఈ లోకంలో జీవించినట్టుగా మనం నిన్న దినము జ్ఞాపకం చేసుకున్నాం. ఓసారి జ్ఞాపకం చేస్తున్నాను అన్నీ. తర్వాత బంగారు దీనిపైన పొదిగింపబడుతుంటుంది కాబట్టి ఆయన దైవత్వాన్ని చూపిస్తూ ఉన్నది. ఇక్కడ 4 ఉంగరాలు, 4 ఇవి కొమ్ములు ఉన్నాయి. కొమ్ము అనేది యాక్చువల్ అంటే మరి మనము వాస్తవంగా కొమ్ములోనే మరి జంతువులకు కానీ కొమ్ములు ఉంటాయి. గొర్రెకి, మేకకు, ఎద్దులకు, మరి వీటన్నిటికీ కొమ్ములో ఎక్కువ వాటి బలం ఉంటుందని మరి ఎక్కువ శాతం తెలియబడు, అంటే పవర్, శక్తి, మరి ఆ స్ట్రెంత్ అంతా కొమ్ములోనే ఉంటుందని. ఆ రీతిగానే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి సమస్తం అధికారం భూమి మీద అయితేనేమి, పరలోకం అయితేనేమి, భూమి మీద అయితేనేమి నాకు సర్వాధికారం ఇవ్వబడిందని యేసుక్రీస్తు తెలియజేస్తాడు. కాబట్టి అధికారం కలిగిన వాడు. మరి సంఘానికి మనం గమనిస్తే సంఘము మరి దేవుని యొక్క స్వార్థను కలిగి ఆ స్వార్థను తెలియజేస్తారు. ఆ స్వార్థ మరి అనేకులకు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా కనపడుతుంది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి దేవుని శక్తి, అందుకే పౌలు కూడా ఏమంటారంటే నేను సువార్తను గురించి సిగ్గుపడను. మరి ఎందుకంటే అది రక్షింపబడుచున్న, రక్షణ కలగజేయడానికి, నమ్మిన ప్రతివానికి, యూదునికైతేనేమి, గ్రీసు దేశస్థునికైతేనేమి రక్షించడానికి శక్తి గలది అని తెలియజేస్తాడు. మరి అంటే ఆ కొమ్ములు మరి దేవుని యొక్క శక్తిని నలుదిక్కుల కూడా చూపిస్తారన్నమాట. అంటే నలుదిక్కుల దేవుని స్వార్థ ఎప్పుడు ప్రకటింపబడుతుంది అనేది 4 మరి కొమ్ములను చూస్తున్నాం. నిజంగా ఈ కొమ్ముల పైన సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మరి బలిగా తన కోసము ఇశ్రాయేలు ప్రజల పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి బలి దహన బలిగా చేయబడిన మరి ఏదైతే మేక అయితే ఉందో ఆ మేక యొక్క రక్తాన్ని ఆ దినము ఏం చేస్తాడంటే మరి ఈ కొమ్ముల పైన చమరుతాడు. ఎందుకంటే ఆయన ఆ విధంగా చమరడం ద్వారా ఏమవుతుందంటే అదే రీతిగానే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కల్వరి శిలువలో తన రక్తమంతా మరి ఆ రక్తము మరి ప్రోక్షించాడు మరి శిలువలో. అంటే మనం బాగా గమనించాలి. ఇది మరి మనం ఒక మాట మనం నిన్న కూడా విన్నాం, హేబేలు రక్తము నాకు మొరపెడుతుందని. నిజంగా మరి యేసుక్రీస్తు రక్తము కూడా మొరపెడతా ఉంది. ఎందుకు మొరపెడుతుంది? హేబేలు రక్తం అయితే మరి ఎందుకు మొరపెడుతుందంటే మరి ఆ కయ్యను చేసిన పాపానికి ప్రతీకారంగా మరి ప్రతీకారం చెయ్యి అన్నట్లుగా మొరపెడుతుంది. కానీ
యేసు యొక్క రక్తము మన పాపాలకు ప్రాయశ్చిత్తము కలిగించడానికి మొరపెడతా ఉంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి ఇక్కడ. అందుకే యేసు యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధ స్థలములో నిలబెట్టడానికి అధికారము అనుగ్రహిస్తూ ఉంది. ఇంకా మనము దేవుని సన్నిధిలో నిలబడమే కాకుండా మనము మరి ప్రార్థన చేయగలుగుతాము, విజ్ఞాపన చేయగలుగుతాము. ఇటువంటి అర్హత అంతా మరి ఈ ధూపవేదిక ద్వారా మనకు కలుగుతుందని అర్థమవుతుంది. ఇది ఇక్కడ చూడండి, ఇదంతా చూడండి ఒక కిరీటం మాదిరి ఉంది. ఇదంతా కిరీటం మాదిరిగా ఉంది చుట్టూ కదా. ఇది కిరీటము మరి యేసుక్రీస్తు మరి ఆయన మరి రాజు యాజకుడు, ఆయన రాజు యాజకుడు. మనం కూడా అందుకే ఆయన ఏమన్నా అంటే సంఘముగా రాజులైన యాజక సమూహము అన్నాడు. కాబట్టి మనం కూడా రాజు ప్లస్ యాజకులం. అంటే ఇది రాజరికాన్ని చూపిస్తుంది ఇక్కడ, మళ్ళా ఇంకా యాజకత్వాన్ని కూడా చూపిస్తూ ఉంది. కాబట్టి రెండు పనులు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి పరలోకంలో ఆయన కూర్చుని ఉండి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. మరియు ఆయన యాజకుడిగా కూడా తండ్రి దగ్గర మొరపెడతా ఉన్నాడు. రెండు పనులు ఆయన చేస్తూ ఉన్నాడు. మనం కూడా మరి ఆయన రక్తంలో కడగబడిన మనమందరం కూడా రాజులైన యాజక సమూహమే. నిజంగా మనము ఇది మరి 2 మూరల ఎత్తు ఉంటుంది. సరే, ఇది ఎక్కడ ఉంటుంది అంటే మరి అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరలో ఉంటుంది, తెర దగ్గర ఉంటుంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి అంటే దగ్గర దేవుని మహిమ కలిగిన దగ్గర ఉంటుంది అని అర్థం. ఈ ధూపవేదిక దేవుని మహిమ ఎక్కడ ఉంటుంది? మందస్థానం దగ్గర. మందస్థానికి దీనికి ధూపవేదికకి ఎంత తేడా అంటే ఓన్లీ తెర అడ్డం అంతే. తెర లేకుంటే ఆటోమేటిక్గా మహిమ కనబడుతుంది. అంటే అంత దగ్గరలో సమీపంగా ఈ ధూపవేదిక అనేది ఉంటుంది. కాబట్టి ఈ సమీపంగా ఉన్న ఈ ధూపవేదిక ఏ విధంగా అయితే అంటే ప్రార్థన అనేది దేవునికి సమీపస్తులుగా చేస్తుంది, దేవునికి దగ్గరగా చేస్తుంది మనల్ని. అందుకే యేసుక్రీస్తు కూడా మరి తండ్రి దగ్గర ఉండి ప్రార్థన చేస్తా అన్నాడు. మనం కూడా మరి ప్రార్థన చేయడం ద్వారా తండ్రికి దగ్గరగా దేవుని మహిమను కలిగిన వారంగా అటువంటి ఆ అనుభూతి ఇది మనకు కలుగుతుందని మనము జ్ఞాపకము నిన్న దినము చేసుకున్నాం. ఇవన్నీ మరి ఈ విధంగా మరి మోతకర్రలు 2 ఉంటాయి, 4 ఉంగరాలు ఈ అవతల సైడ్ ఉంటాయి. ఇక్కడ మరి ధూపము అంటే ఉపకరణం ఉంది, మరి కదా కొమ్ములు ఉన్నాయి, ఇట్లా కిరీటం మాదిరిగా ఉండేది. ఇవంతా బంగారుతో చేపట్టినాయి. ఇది మరి మూతకర్రలో తుమ్మకర్ర ఉపయోగించి బంగారుతో పొదిగింప చేస్తున్నారు. ఈ దినము మనము మరి ఏం నేర్చుకోబోతున్నామంటే దహన బలిపీఠము 38వ అధ్యాయము, నిర్గమాకాండము 38వ అధ్యాయము దహన బలిపీఠం గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఈ దహన బలిపీఠము కూడా తుమ్మకర్రతో చేయబడింది. ఈ దహన బలిపీఠము తుమ్మకర్రతో తుమ్మకర్రతో చేయబడి ఉంటుంది. కానీ ఇదంతా పొదిగింపబడేది దేనితో పొదిగింపబడి ఉంటుందంటే ఇక్కడ దాని పొడవు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు అని రాయబడింది. అంటే ఇక్కడ 5 మూరలు పొడవు వెడల్పు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనము చూస్తే ఈ మరి బలిపీఠం అనేది కూడా బలిపీఠం అంటే అర్థమైందంటే వధింపబడిన స్థలము అని అంటారు, లేకుంటే ఎత్తబడినది, ఎత్తు స్థానంలో ఉండేదన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ పెట్టబడింది? ఎత్తుగా ఉంచబడింది. ఇక్కడ ఇటు సైడు మరి గ్యాప్ ఇచ్చి పైన పెట్టినారు. అంటే ఇది పెట్టు, ఫుల్ పెట్టు, ఇది ఎత్తులో ఉంది.
ఎత్తులో ఉంది ఇది. అంటే యేసు ప్రభు ఇది ఏం చూపిస్తుందంటే ఇది ప్లేసు, ఇది యేసుక్రీస్తు బలియాగం అయిన ప్లేసు, ఆయన మరణించిన స్థలము, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన స్థలము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇది వధింపబడే స్థలం అన్నమాట. కాబట్టి అందుకే దానికి బలిపీఠము అని పేరు పెట్టారు. ఇంగ్లీష్లో ఆల్టర్ అంటారు. దాని అర్థం అంటే స్లాటర్ ప్లేస్ అంటారు, అంటే వధింపబడే స్థలము అంటారు. ఇది మరి ఇత్తడితో చేయబడే, ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి ఆ దేవుని యొక్క తీర్పు పాపానికి వ్యతిరేకంగా మరి ఇక్కడ జరుగుతుంది. పాపానికి వ్యతిరేకంగా దేవుని తీర్పు జరుగుతూ ఉంది, దేవుని యొక్క పనిష్మెంట్. ఇంకా ఈ తుమ్మకర్ర దేనికి తెలియజేస్తుందంటే ఆయన మరి పర్ఫెక్ట్గా ఈ లోకంలో పవిత్రుడుగా జీవించాడు, ఆయన ఏ పాపము చేయలేదు. అందుకే మన పాపం ఆయన మీద వేసుకుని ఆయన నీతి మన మీదకి మోపినాడు. కానీ ఇక్కడ ఆయన మన పాపము నిమిత్తం ఇక్కడ వధింపబడ్డాడు అని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఎటువంటి మరి పాపము లేనివాడు, పవిత్రుడు ఆయన. కాబట్టి మరి ఇక్కడ మనం గమనిస్తే ఇది దేనితో తయారు చేయబడిందంటే ఇత్తడి, తుమ్మకర్ర ఇత్తడితో తయారు చేయబడింది. దీని పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి 5 మూరలు ఉంటుంది. మరి ఈ సంఖ్య మరి 5 దేన్ని చూపిస్తుందంటే దేవుని యొక్క కృపను చూపిస్తుంది, దేవుని యొక్క మరి ప్రాయశ్చిత్తం, ఆయన ప్రాయశ్చిత్తం చేశాడని చూపిస్తుంది. ఇంకా మనం చూస్తే దాని యొక్క మరి ఎత్తు 3 మూరలు ఉంటుంది. దాని ఎత్తు ఎంత ఉంటుంది అంటే 3 మూరలు. 3 అనే సంఖ్య దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముని మరి ఆయన చూపిస్తూ ఉంది. 4 మరి ఇక్కడ 4 మూలలు కనపడతా ఉన్నాయి, 4 మూలలు కనపడతా ఉన్నాయి, 4 కొమ్ములు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే 4 అనే సంఖ్య మరి 4 మరి ఇప్పుడు మనకి వేసవి కాలము, వర్షాకాలం, శీతాకాలం అన్నట్లుగా ఇవన్నీ కాలాల గురించి 4 కాలాలు చూపిస్తుంది. అదే రీతిగా 4 మరి పశ్చిమ, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అవన్నీ చూపిస్తాయి. అంటే మొత్తం మీద మొత్తము మరి సృష్టిని చూపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మరి దేవుడు పాపానికి తీర్పు తీరుస్తాడు అనే స్థలము. మరి ఆయన్ని అక్కడ ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని కారుస్తాడు. మరి అంటే వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే స్థలము పాపికి. అదే రీతిగా మరి అతడు మరి ఎటువంటి వాడంటే పాపము లేనివాడు, కానీ మన పాపం కోసం అక్కడ బలైన ఈ స్థలం అనేది గుర్తు చేస్తుంది. ఇక్కడ దేవుని యొక్క కృప, దేవుడే మన ప్రాయశ్చిత్తము. ఆయన మరి పరిశుద్ధత ఆయన కలిగి ఉన్నాడు. అందరి పాపాల కొరకు మరి భూమి మీద ఉన్న ప్రతి పాపాల కొరకు ఆయన మరణించాలని కూడా తెలియజేస్తూ ఉన్నది. మనం గమనిస్తే ఇది ఎత్తుగా ఉంచబడింది కాబట్టి దేవుని వాక్యంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే అరణ్యంలో అలాగే నిత్య జీవము మరి విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే అరణ్యంలో సర్పాన్ని ఎత్తినట్టుగా ఇది కూడా ఎత్తులో ఉంది, ఎత్తబడింది అనమాట. అంటే ఇక్కడ చూడండి కట్టబడింది ఎత్తులో ఉంది. ఆ రీతిగానే మనుష్య కుమారుడు ఎత్తబడాల. ఇంకా మనం గమనిస్తే మరి 12వ అధ్యాయంలో ఇదే యోహాను సువార్తలో రాయబడింది. ఏమంటాడంటే యేసుక్రీస్తు చాలా చక్కగా తెలియజేస్తాడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరు నిన్ను ఆ యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను. అంటే
అందరినీ నేను పైకి పడితే అందరిని నా వైపు ఆకర్షించుకుంటా అని చెప్తాడు. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? అందుకే తాను ఏ విధంగా మరణం పొందవలసి ఉండేనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. అంటే తాను ఏ విధంగా మరణం పొందుతున్నాడో దాన్ని గురించి మరి సూచించి ఈ మాట చెప్పినాడు. అంటే ఎత్తబడి, అంటే సిలువలో ఎత్తబడి ఆయన మరణమవుతాడు. అదే రీతిగా ఇక్కడ కూడా మరి బలిపీఠం దగ్గర జంతువు, అప్పుడు జంతువులను అర్పించేవాళ్ళు, బలిగా అర్పించేవాళ్ళు మరి పాపం నిమిత్తం. అదే రీతిగా యేసుక్రీస్తు కూడా ఎత్తబడి మరి ఆయన సిలువ ద్వారానే మనం ఆకర్షితులమై ఆయన మనల్ని ఆకర్షిస్తాడు. అందుకే సిలువను గూర్చిన వార్త మరి నశించుచున్న వారికి వెరితనంగాన్ని, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. అంటే సిలువ, ఆయన రక్తం, ఆయన ఎత్తబడినాడని ఎవరైతే, అందుకే మరి విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ మనిషి కుమారుడు ఎత్తబడాలి అన్నాడు. అంటే ఆయన ఎందు విశ్వాసం ఇస్తే ఆయన ఎత్తబడినాడు అని మన కోసం ఆయన బలైనాడు సిలువలని విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఏమైతున్నాము? నిత్య జీవం కలిగిన వారం అవుతున్నాము. ఇక్కడ మనం చూస్తే ఇది మరి దేనికి సాదృశ్యం అంటే ఇది సిలువకు సాదృశ్యం ఉంది. ఇక్కడ మరి ఏమవుతుందంటే ఒక జంతువుని, అంటే మరి మనకు బదులుగా మరి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా ఒక జంతువు ఏమైపోతుందంటే బలి అయిపోయి ఆ బలి ద్వారా మరి వాళ్ళకి ప్రాయశ్చిత్తము జరిగేది. వాళ్ళకి ఆ బలి ద్వారా మరి పాప, అంటే వాళ్ళకు బదులుగా అది బలైపోయేది. అదే రీతిగా మన కోసం కూడా మనకు బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాన్ని తన శిలువ పైన వేసుకుని మనకు బదులుగా ఆయన బలైనాడు. అందుకే మరి ప్రతిగా అని రాయబడి ఉంటుంది వాక్యంలో. ఏమని ఉంటుందంటే, అలాగే మనుష్య కుమారుడు మరి పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా, అంటే బదులుగా మరి పరిచారం చేయడానికి, మరి విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడని మరి మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో అయితేనేమి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 8వ వచనంలో అయితేనేమి మరి తానే తెలియజేస్తాడు. అంటే మరి ఆయన అనేకులకు ప్రతిగా, అంటే బదులుగా మరి ఆయన్ని విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. కాబట్టి అందుకే అప్పుడు మేకల యొక్కయు మరి గొర్రెల మరి వీటి చేత మరి ప్రాయశ్చిత్తము కలగలేదు. అందుకే ఏం జరిగిందంటే, అందుకే మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాకుండా తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినాడు అని రాయబడింది. ఇంకా మనం చూస్తే అక్కడ మరి ఇలానగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం మైలపడిన వారి మీద ఆయుబూడిద చలుటయు శరీర శుద్ధీకరణ కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడవు ఆత్మ ద్వారా ఏమవుతుందంటే, తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. అంటే ఆయన రక్తం, ఆయన అందుకే అప్పుడు మరి ఆ మేకల యొక్క కోడెల యొక్క రక్తము పరిపూర్ణంగా అప్పుడు వారికి విడుదల కలిగించేది కాదు. ఇప్పుడు ఈయన ఒకేసారి తన రక్తం ద్వారా మనల్ని జీవం గల దేవుణ్ణి సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతో మరి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది ఆయన రక్తం. అందుకే యేసు రక్తము ఇక్కడ అందుకే ఏమని చెప్పబడుతుందంటే, ఇక్కడ మనం గమనిస్తే సిలువలో ఆయన రక్తము కార్చాడు, మరి ఆయన మనకు బదులుగా కార్చాడు. అప్పుడు ఆ రక్తము ద్వారా మరి అప్పుడున్న ఇశ్రాయేల్ ప్రజలు తమ పాపాలకు మరి క్షమాపణ పొందుకోలేకపోయినారు. కానీ మనకైతే ఇప్పుడు ఒకేసారి తన రక్తం అర్పించడం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తము
కలిగింది అని తెలియజేస్తాం. ఇంకోటి మనం గమనిస్తే దేవవాక్యంలో మరి పాపాలకు ప్రాయశ్చిత్తం అంటే ఆ విధంగా గొర్రె అంటే జంతువు కానీ బలైపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళంటే బలైపోయిన తర్వాత వాటన్నిటికీ ఉన్న మరి వాటిని ఏం చేసేవాళ్ళంటే జంతువుల కళేబరాన్ని ఏం చేసేవాళ్ళంటే శిబిరం వెలుపలికి తీసుకువెళ్ళేవారు. అంటే వెలుపటికి అంటే పాలెం వెలుపటికి తీసుకెళ్లాలని దేవుని వాక్యం కూడా తెలియజేస్తూ ఉంది. ఏమని తెలియజేస్తుంది? లేవియకాండంలో కూడా మనం గమనిస్తే లేవియకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఏమని ఉంది? మరి అక్కడ 10వ వచనంలో యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుక్కొని తన మానమునకు తన నారలాగును తొడుక్కొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదని ఎత్తి బలిపీఠం వద్ద దానిని పోసి అంటే మరి ఆ అగ్నిని తీసుకొని పోవాలి. మరి ఇంకోటి మరి తన వస్త్రములు తీసివేసి వేరే వస్త్రాలను ధరించుకొని పాలెం వెలుపల ఉన్న పవిత్ర స్థలములకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. అంటే పాలెం వెలుపలికి పోవాలా. ఎందుకంటే మరి వాటిని కాల్చిన వాటిని తీసుకెళ్ళాలి. మరి అదే రీతిగా మనం ఎబ్రీలకు రాసిన పత్రికలో కూడా గమనిస్తే ఏమనుందంటే మరి ఏమని రాయబడిందంటే 13వ అధ్యాయంలో చూస్తే కావున యేసు ఇక్కడ మనం చూస్తే వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడెను ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. అంటే శిబిరానికి వెలుపల. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యెరూషలేమునకు వెలుపల ఆయన మరి మన కొరకు బలైపోయినాడు. అందుకే వ్రాయబడింది యేసు కూడా కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. అంటే బయట పొందినాడు ఆయన. గవిని వెలుపల ఆయన పొందినట్టుగా ఆ జంతువుల కళేబరాన్ని ఏం చేసేవాళ్ళు? బయట దహించేవాళ్ళు. అదే రీతిగా మనం కూడా ఇప్పుడు ఆయన నిందను మనం కూడా భరించుచు శిబిరం వెలుపలకి ఆయన యుద్ధకు వెలుచున్నాం. మనకు కూడా హింసలు వస్తున్నాయి, మరి మనకు కూడా బాధలు వస్తున్నాయి. యేసుక్రీస్తు సువార్తను బట్టి యేసుక్రీస్తు నమ్మినందుకు మరి మనల్ని కూడా తృణీకరిస్తారు, మనల్ని కూడా హింసిస్తారు, మనల్ని కూడా అవమానపరుస్తారు. మనం కూడా ఇవన్నీ కలిగి మరి ఆయన దగ్గరికి మనం కూడా వెళ్తున్నాం. మనకు కూడా అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు కూడా మరి అటువంటి మరి శ్రమను మరి గవిని వెలుపట ఆయన శ్రమ పొందినాడు. ఆయన గుద్దినారు, హింసించినారు, అవమానపరిచినారు గవిని వెలుపల. అదే రీతిగా జంతువుల కళేబరాన్ని అప్పుడు యాజకుడు తీసుకుని పోయే వెలుపల గ్రహించి వేసేవాడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంటే మరి ఇక్కడ రక్తం అర్పింపబడిన కళేబరాన్ని బయట దహించేవాడు. అట్లా దేవుడు రక్తం అర్పించిన తన శరీరం అంతా దహించిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 4 కొమ్ములు ఉన్నాయి. 1, 2, 3, 4. ఇక్కడ 4 కొమ్ములు ఉన్నాయి. ఈ 4 కొమ్ములు దేన్ని చూపిస్తున్నాయంటే మరి ఇందాక తెలియజేస్తాను మరి కొమ్ము అంటేనే మరి జంతువులకు కొమ్ముల్లోనే ఉండేది బలము, శక్తి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి ప్రతి ఒక్క మూలకి ఏముంటుందంటే మరి ఒక కొమ్ము ఉంటుంది. 4 మూలలకి 4 కొమ్ములు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మరి అదే రీతిగా యేసుక్రీస్తు కూడా మరి ఏమైనాడంటే తాను తన ప్రాణాన్ని అర్పించినాడు. ఆయన సువార్త ఇప్పుడు 4 దిక్కుల మరి ఆయన మనందరి కొరకు ప్రజల పాపాలందరి కొరకు ఆయన బలి అయినాడు. కాబట్టి ఆయన యొక్క బలియాగము ప్రతి 4 దిక్కుల ఇప్పుడు పాకిపోతా ఉంది. ఆయన సువార్త మరి ఆ భూదిగంతముల వరకు దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. మరి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, మీరు యెరూషలేము, యూదయ, సమరయ
భూదిగంతాల వరకు మరి నాకు సాక్షులైతారు. అంటే నలుదిక్కుల ఆయన యొక్క సువార్త అనేది ప్రకటింపబడుతుంది అని తెలియజేసేది ఈ 4 కొమ్ములు అని మనం జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మరి అదే రీతిగా ఈ బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలి. ఈ అగ్ని అనేది మరి దేవుడే. అందుకే దేవుడేమనేది వాక్యంలో ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అందుకే ఈ బలిపీఠం మీద అగ్ని అనేది ఎప్పుడు మండుచున్నాలని మరి దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. అందుకే మనం యెషయా గ్రంథంలో మనము 6వ అధ్యాయంలో గమనిస్తే యెషయా మరి దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు అని చూసిన తర్వాత అతడు పాపిని గ్రహించినప్పుడు ఏమైందంటే మరి బలిపీఠం నుండి కారు అగ్ని తీసుకొని వచ్చి తన నాలుకకి తొలగించినప్పుడు తన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది. అంటే బలిపీఠము దగ్గర నుండి తీయబడిన అగ్ని చేతనే పవిత్రపరచబడినాడు. కానీ బలిపీఠము లేకుండా మరి దేవుని సన్నిధానాన్ని చేరుకోలేరు. అంటే దేవుడు ఈవెన్ యాజకుడైనా ప్రధాన యాజకుడైనా ఎవరైనా కానీ యేసు యొక్క శిలువను ఒప్పుకోకుండగా, ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు చనిపోయాడని ఒప్పుకోకుండగా ఎవ్వరు కూడా దేవుని సన్నిధానానికి చేరలేరు. కాబట్టి ఈ అగ్ని అనేది ఎప్పుడు మండుచునాల. దీన్ని మరి మండేటట్టుగా చేసే బాధ్యత ఎవరిది? యాజకునిది. కాబట్టి ఎప్పుడు మరి మండేటట్టుగా చేసే బాధ్యత కట్టెలు వేస్తూ వాటిని. అదే రీతిగా మనం కూడా మరి ఆయన యొక్క మరి దేవుని గురించి మనమే ఈ లోకంలో మరి ప్రకటిస్తూ మరి ఉండే బాధ్యత కూడా మనదే. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఈ లోకంలో మరి అందుకే లోకంలో జ్యోతుల వలె అనే వాక్యం మీరే లోకానికి వెలుగే ఉన్నారు అని దేవుడు మరి యేసుక్రీస్తే తెలియజేశాడు. కాబట్టి మనము మరి ఇక్కడ అందుకే రాయబడింది యాజకుని యొక్క పని ఏంటంటే మరి ప్రతి ఉదయమున బలిపీఠం మీద 6వ అధ్యాయంలో 12వ వచనంలో అగ్ని మండుచుండెవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి ఏం చేయాల? దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు ప్రభువును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలను, అది ఆరిపోకూడదు. చూడండి, మరి దేవుడు తెలియజేస్తుంటగా ఈ దహన బలిపీఠం మీద ఎప్పుడు ఇక్కడ మరి మండేటట్లుగా కట్టెలు వేస్తూ మరి మెయింటెనెన్స్ చేయాల్సిన పని యాజకుని యొక్క పని. ఆ అగ్ని ఎవరంటే దేవుడు అని తెలియజేస్తూ ఉంది. నిజంగా యెషయా ఏ విధంగా అయితే ఆ అగ్ని తీసుకొని దేవదూత వచ్చి తన నాలుకకి తొలగించినప్పుడు ఏ విధంగా పవిత్రుడైనాడో అదే రీతిగా మనం కూడా దేవుని అగ్ని. మరి అందుకే దేవుడు కూడా అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అని దేవుడు కూడా తెలియజేస్తాడు. కాబట్టి ఆయన మాట, ఆయననే మనకు అగ్ని. అంటే ఆయనని మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన మాటలు కలిగినప్పుడు మనం కూడా పవిత్రమైన జీవితం కలిగిన వారమవుతాం. ఆయన మాటలు మనలో లేకుండా, ఆయన మాటల ప్రకారం జీవించకపోతే మనము కూడా మరి ఆ దేవుని సన్నిధి చేరుకోలేం, దేవుని మేలులు పొందుకోలేం. కాబట్టి మరి అగ్ని అనేది నిత్యము మండుచుండాలా. ఆ అగ్ని దేవుడైన యెహోవాకు సాదృశ్యం. అందుకే యెహోవా సన్నిధి నుండి అగ్ని అంతా బయలుదేరి మనం చేసే పనులని మరి ఏం చేస్తుందంటే అంగీకారానికి సాదృశ్యంగా ఉంది. దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేస్తుంది. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేస్తారు. అంటే అగ్ని యెహోవా సన్నిధి నుండి వచ్చి అంటే మనం చేసే అర్పణలు అంగీకరిస్తుంది. అంటే మనము అంటే ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తా అంటే యేసుక్రీస్తుని మరి అగ్ని అంటే శ్రమ, అంటే మన పాపం నిమిత్తం ఆయనను పరిశీలించి అక్కడ ఏం చేసినాడు? తీర్పు తీర్చి మరి ఆయన నలగొట్టినాడు.
అంటే అగ్ని ఏం చేస్తుంది అంటే మనం కూడా ఇప్పుడు మరి పేతురు రాసిన పత్రికలో ఏమని రాయబడిందంటే మీ అమూల్యమైన విశ్వాసము మరి అగ్ని చేత పరీక్షింపబడుతుంది అంటాడు. నిజంగా మరి సువర్ణాన్ని పోల్చినాడు. సువర్ణం అగ్నిలో వేస్తే ఏ విధంగా మరి అది మెరుస్తూ ఉంటుందో అదే రీతిగా విశ్వాసాన్ని, అంటే మనల్ని కూడా అగ్నిలో, ఇప్పుడు యేసుక్రీస్తుని కూడా ఇక్కడ ఏంటంటే అందరి పాపాల కొరకు ఆయన ఏం చేస్తా అంటే ఆ పాపానికి తగ్గట్టుగా శిక్షించినాడు, జడ్జిమెంట్ చేసినాడు. కాబట్టి దేవుడే అగ్నిని పంపి ఏం చేస్తాడంటే పరిశుద్ధ పరుస్తాడు, అంటే న్యాయం చేస్తాడు. మరి ఆయన యొక్క ఏదైతే ఆ పాపానికి తగ్గట్టుగా శిక్ష దానికి చేసిన తర్వాత ఆయన తృప్తి పడతాడు. ఆ విధంగా మరి యేసుక్రీస్తే అక్కడ బలైనట్టుగా మనము చూస్తాం. తర్వాత మనం చూస్తే ఈ అగ్ని ఎప్పుడు మండాలా అని దేవుని వాక్యంలో చూసినాం. మరి అదే రీతిగా ఇది ఇక్కడ రక్తము ప్రోక్షింపబడతా ఉంటుంది. అంటే ఇక్కడ రక్తం కంపల్సరిగా ఇక్కడ ఈ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ జంతువును కానీ ఏదైనా కానీ ఆ బలి చేసినప్పుడు మరి ఆ రక్తాన్ని తీసుకుంటారు. నిజంగా వాక్యంలో ఏమనుంది, రక్త ప్రోక్షణ కలగకుండా మరి పాప క్షమాపణ కలగదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి రక్తము ప్రోక్షణ లేకుండా అంటే ఇక్కడ దేవుడు తన రక్తాన్ని చిందించినాడు. ఆ రక్తం అందుకే అప్పట్లో మోసే యొక్క నిబంధనను, మోసే ద్వారా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనను ఏమని అంటారంటే నిబంధన రక్తము, రక్త నిబంధన అంటే నిబంధన రక్తం అని పిలిచాడు. నిబంధన రక్తముతో చేసినది అన్నమాట. కాబట్టి అందుకే ఇప్పుడు కూడా మనం అప్పట్లో ఆ రక్తము వాళ్ళకు ప్రాయశ్చిత్తం కలగజేయలేకపోయింది, మాటికి అర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి మరి ఒక్కటేసారిగా పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగేటట్టుగా చేసినాడు. మనము అది జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మరి ఇన్ని విషయాలు ఇక్కడ మరి మంట ఉంటుంది, అదే రీతిగా రక్తం ఉంటుంది, ఇక్కడ కొమ్ములు ఉన్నాయి, ఏమేమి తెలియజేస్తున్నావు మనం నేర్చుకున్నాము. మరి ఇక్కడ జల్లెడ కూడా ఉంది. ఇక్కడ ఒలవంటి జల్లెడ లోపల, అంటే కింద మరి కట్టెలు వేసి మంట పెట్టినప్పుడు ఆ పైన మరి ఈ ఒలవంటి జల్లెడ పైనే అది దహన బలి ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఇక్కడ పెట్టేవాళ్ళు. కాబట్టి ఈ విధంగా మరి ఉంటుంది. ఇక్కడ చూడండి మోతకర్రలు కూడా, ఇక్కడ 2 ఉంగరాలు ఉంటాయి, ఇక్కడ ఇటు సైడ్ మోయడానికి మోతకర్రలు ఉంటాయి. ఈ విధంగా మరి దహన బలిపీఠము ఉంటుంది, ఎత్తులో ఉంటుంది. ఈ విధంగా మనము ఎన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇక్కడ మరి మనకి ఎన్ని విషయాలు తెలిసినాయంటే ఆయన మన పక్షంగా మరి బలవుతున్నాడని తెలియజేస్తుంది. మరి ఆయన్ని ఆయన గవిని వెలుపట శ్రమ పొందినట్టుగా మరి ఏ విధంగా పాలెం వెలుపలకి వెళ్ళిన సంగతి తెలుస్తుంది. అదేవిధంగా ఈ కొమ్ములు ఆయన యొక్క అధికారాన్ని తెలియజేస్తున్నాయని తెలియజేస్తా ఉంది. అదే రీతిగా ఇక్కడ మరి మంట ఎప్పుడు అగ్ని ఉండాలా, మరి బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని నిత్యం మండాలా అని తెలియజేస్తా. అంటే ఈ అగ్ని ఎవరికి సాదృశ్యం? దేవునికే సాదృశ్యం. కానీ ఈ అగ్ని ఎప్పుడు మరి మండేటట్టుగా చేసే బాధ్యత యాజకునిది. మరి ఈ అగ్ని ఎప్పటికీ ఆరిపోకుండా కాపాడే బాధ్యత మరి ఆ విధంగా చేయాలని కూడా తెలియజేసినాడు. ఇక్కడ రక్తము ప్రోక్షణ జరుగుతుంది. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. అప్పుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన రక్తం అన్నాడు. మరి అప్పట్లో ఆ రక్తము వాళ్ళని పవిత్రంగా చేయలేకపోయింది, కానీ మాటికి బలులు అర్పించే వాళ్ళు చేయకపోవడం. ఇప్పుడైతే యేసుక్రీస్తు ఒకేసారి తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మాటికి అర్పించాల్సిన అవసరం లేకుండా ఆయన తన ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా పవిత్ర పరిచినాడు. ప్రతి ఒక్కరిని పరిశుద్ధ ఒక్క అర్పణ చేత మరి తన యుద్ధకు వచ్చిన వారినందరినీ సదాకాలం పరిశుద్ధులుగా ఉంచడానికి సంపూర్ణంగా చేసినాడని దేవుని వాక్యం కూడా తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా మరి బలిపీఠం గురించి మనము నేర్చుకున్నాం. బలిపీఠానికి
మరి బలిపీఠం యొక్క మరి పాత్రలు కూడా ఒకసారి ఏ విధంగా ఉంటాయి ఒకసారి మనము చూద్దాం. ఒకసారి చూడండి, మరి లేవ్యకాండంలోనే ఇంకా బలిపీఠము ఇక్కడ ఆ మూత ఇక్కడ మనం చూస్తే చూడండి, మరి అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటిని అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని మున్లను, అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఇవన్నీ ఇత్తడితో చేయబడినవి. ఇత్తడితో అంటే దానికి సంబంధించినవి. ఇప్పుడు మునులలాగా ఉన్నాయి, మరి బేషన్, మరి కదా బిందెల మారి నీళ్ళు, మరి గరిటె, మరి ఇవన్నీ దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా మరి దహన బలిపీఠం గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. విన్న వాక్యం ఎడతనాకుండా మరి ప్రార్థన చేస్తాం. మహాగణుడా దేవా, ఇప్పుడు దాకా విన్న వాక్యం ఎడతనాకుండా మా జీవితాల్లో ఫలింపచేయండి. మరి దహన బలిపీఠం నైనా అది వదిలింపబడిన స్థలము, నీవు ప్రాణం ఇచ్చిన స్థలము, మరి ఈ విధంగా ఎన్నో విషయాలు మాకు తెలియజేశావు. అది ఏ విధంగా మరి ఎత్తులో ఉంచబడి మరి ప్రభువా మరి కొమ్ములైతేనేమి, అగ్ని అయితేనేమి, రక్తమైతేనేమి, ప్రతి విషయాలు మాకు మరి ఏ విధంగా శ్రమ పొందినావో అన్ని విషయాలు నేర్పించావు. నిన్న వాక్యం విడతనకుండా మా జీవితాలు ఫలింపజేసి మహిమ పొందుకోమని యేసునామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. దేవుని స్తోత్రం. రేపు మరలా ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడుగుండి మనల్ని నడిపించును గాక. అందరికీ